హాయ్ ఫ్రెండ్స్, మీ విష్ణు గురుబెల్లి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఓస్మోస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఓఎస్ఎం సాఫ్ట్వేర్ సొల్యూషన్ గా ఇంటర్నేషనల్ ప్లాన్ అనేది ఎవరైతే 2400 రూపీస్ బిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివేషన్ టాప్ అప్ అనేది ఏదైతే ఉందో స్విచ్ బటన్ నొక్కి మనం ఏ విధంగా ఇంటర్నేషనల్ ఐడిలోకి మనం వెళ్ళొచ్చు అనేది మీకు నేను ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ప్లాన్లోకి వెళ్ళాలి. ఎగ్జాంపుల్గా మన కింద టీమ్ డౌన్లైన్ ఒక పర్సన్ ఐడిని నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇలా ఓపెన్ చేస్తారండి. మీ కింద టీమ్ డౌన్లైన్లో మీరు ఎవరిదైనా సరే మీరైనా ఓపెన్ చేసి స్విచ్ బటన్ వాళ్ళకి అంటే స్విచ్ బటన్ క్లిక్ చేయడం రాకపోతే మీరైనా క్లిక్ చేసి ఇంటర్నేషనల్ ఐడిలోకి వెళ్ళొచ్చండి. అయితే ఇప్పుడు నేను మన కింద డౌన్లైన్ టీమ్ మెంబర్ది ఒక పర్సన్ది స్విచ్ బటన్ అనేది నొక్కి ఇంటర్నేషనల్ ఐడిలోకి అనేది వెళ్ళడం జరుగుతుంది. అది ఏ విధంగా వెళ్తున్నాను అనేది మీ అందరికి కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఓకేనా? అయితే ఇలాగా ఐడి నెంబర్ అనేది తనతో ఓపెన్ చేశానండి. ఇప్పుడు డైరెక్ట్గా అతనికి వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది మనం చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు తనకి వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది, మెయిన్ వ్యాలెట్ రిపోర్ట్కి వెళ్ళండి. మెయిన్ వ్యాలెట్ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇతనికి 2400 రూపీస్ బిలో ఉంది. అంటే ఇప్పుడు వరకు టోటల్గా తనకు వచ్చిన ఇన్కము ఇక్కడ చూసారా 1600, అదే 1614 రూపాయలు ఉందా లేదండి. అయితే ఇక్కడ మెయిన్ మనకి ఇక్కడ అతను డైలీగా చూసే 20 రూపీస్ టాస్క్ కంప్లీట్ చేసిన ద్వారా 20 రూపీస్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఇతనికి డైరెక్ట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ స్విచ్ ఐడి దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసామా? క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చిందండి, వార్నింగ్. అంటే ఇక్కడి నుంచి మీకు నీ షార్ట్కట్గా చెప్తాను చూడండి. $16 or $20 ఏదైనా సరే మీకు ఇప్పటి వరకు విత్డ్రాల్ చేయనట్లయితే మీ ఐడిలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఒక్క విత్డ్రాల్ పెట్టినా సరే $16 అని రావడం జరుగుతుందని కంపెనీ చెప్తుంది. ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఐడి అనేది క్లోజ్ అవుతుందని చెప్తుంది అనమాట. ఇక్కడ ఇండియన్ ఐడి అనేది మీరు మాకు ఓపెన్ అవ్వదండి. ఇది స్విచ్ బటన్ నొక్కిన తర్వాత ఇక్కడ సెంట్ అయితే మీకు మొత్తం ఇక్కడ అకౌంట్ మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని మీ కంపెనీ అనేది తెలియజేస్తుంది. దీనికి అగ్రీ అయితే మీరు అక్కడికి ఇంటర్నేషనల్ ప్లాన్లోకి అనేది మీరు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సెంట్ ఓటీపీ అనేది ఇక్కడ చూసే తన టోటల్ అమౌంట్ ఇక్కడ ఉందా, అక్కడ ఉందా, వ్యాలెట్లో ఉంది, ఇక్కడికి వచ్చిందండి. ఇప్పుడు వరకు ఇతను ఒక్క విత్డ్రాల్ కూడా పెట్టుకోలేదన్నమాట. ఇక్కడ చూసారా మినిమం రిక్వైర్డ్ అమౌంట్ 1 రూపీ. అంటే మీ వ్యాలెట్లో 1 రూపీ అయినా సరే ఉన్న ఇంటర్నేషనల్ ప్లాన్లోకి షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు సెంట్ ఓటీపీ చేస్తానండి నేను. సెంట్ ఓటీపీ సెంట్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలండి. మనం ఏదైతే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చుకున్నామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఫండ్ ట్రాన్స్ఫర్ అండ్ ఐడి స్విచ్ టు osmtechno.com సక్సెస్ఫుల్లీ విజిట్ www.osmtechno.com అని వచ్చిందా లేదండి. అంటే ఇక్కడ నుంచి ఐడి అనేది మీకు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అని నీట్గా మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది ఇలా మీకు రావడం జరుగుతుందండి. ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీ ఐడి అనేది ఇంటర్నేషనల్ ఐడికి షిఫ్ట్ చేయడం అనేది కన్ఫర్మేషన్ చేసుకోండి. ఓకేనా? లేదా గూగుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా OSM టెక్నో techno.com వచ్చిందా? osmtechno.com వచ్చింది కదండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే కొట్టారా? ఇక్కడ ఏమొచ్చిందండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాన్లోకి ఐడి అనేది షిఫ్ట్ అయిందా లేదండి. ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లాన్లోకి ఇప్పుడు సైన్ ఇన్ అడిగిందా, ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుద్దండి. ఓకేనండి, కంగ్రాట్స్ అండి. చూసారా అతను ఇంతవరకు ఒక్క విత్డ్రాల్ కూడా పెట్టకుండా ఉన్నారు కాబట్టి ఇక్కడికి ఆల్మోస్ట్ అతని ఐడి అనేది షిఫ్ట్ అయిపోవడం జరిగింది. చూసారా ఇక్కడ టాప్ ఆఫ్ వ్యాలెట్లో $20 అనేది రావడం జరిగిందండి. ఓకేనా? ఇక్కడ చూసారా అక్కడ 1600 రూపీస్ మనం చూసాం ఆల్రెడీ. 1600 రూపాయలు అక్కడ మెయిన్ వ్యాలెట్లో అమౌంట్ ఇక్కడ ఆల్మోస్ట్ వచ్చిందా లేదండి. ఇక్కడికి డాలర్ లోపల OSM వ్యాలెట్లోకి వచ్చిందండి. బాగా గమనించండి. అక్కడ మనకి 1600 అమౌంట్ అనేది ఉండేది కదా, ఆ అమౌంట్ అనేది ఇక్కడ OSM వ్యాలెట్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. అలాగే ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఇతను $20 వచ్చాయి కదా, ఈ $20 OSM వ్యాలెట్లో అమౌంట్ కాకుండా
సబ్స్క్రిప్షన్ అమౌంట్ వ్యాలెట్ అనేది ఇతనికి లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అక్కడ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ వచ్చి ఫస్ట్ ఇక్కడ 0 ఉండేదండి. ఇతనికి నేను $7 అనేది పంపించడం జరిగింది. నా వ్యాలెట్లో నుంచి $7 అన్న ఐడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ $7 నెక్స్ట్ ఇక్కడ చూసారా టాప్అప్ వ్యాలెట్ ఇక్కడ $20 ఆల్మోస్ట్ కంపెనీ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఇతను 2400 రూపీస్ ఉంటూ ఒక్క విత్డ్రాల్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి ఎవరు పెట్టకపోయినా $20 అనేది రావడం జరిగింది. దాంతోపాటు ఓఎస్ఎం వ్యాలెట్లో ఉన్న అమౌంట్లో 20% మనకి మెయిన్ ఇక్కడ ఒక సబ్స్క్రిప్షన్ $5.6 అనేది ఇక్కడ దీనిలో కట్ అవుతాయండి. చూడండి మీకు తర్వాత చూపిస్తాను నేను. దీనిలో $5.6 కట్ అవుతుంది. తర్వాత $20 ప్లస్ 5.6 అంటే $25.56. దాంతోపాటు ఓఎస్ఎం వ్యాలెట్లో మనకి $6.4 అనేవి కట్ అవుతాయండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ఇతను యాక్టివేషన్ చేద్దామండి. మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి, యాక్టివేషన్ చేద్దాం. డాష్బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ బై గేమింగ్ ఉందా, సోషల్ మీడియా సబ్స్క్రిప్షన్, దానిలోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఐడి ఓపెన్ అయిందా. ఐడి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఓఎస్ఎం వ్యాలెట్లో చూసారా ఇక్కడ $18 ఉన్నాయండి. ఇక్కడ టాప్అప్ వ్యాలెట్లో $20, ఇక్కడ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో $7 ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఇన్కమ్ అనేది ఇంకా వ్యాలెట్ ఇన్కమ్ 0 ఉంది. అయితే ఇప్పుడు అవుతుంది యాక్టివేషన్ చేస్తానండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వాయిస్ కాపీ ఏం లేదండి, అంతే. ఇంకా నో ఇక్కడ చూసారు లాస్ట్లో చూడండి నో పర్చేజ్ హిస్టరీ అవైలబుల్ అంటే ఇక్కడ ఏం పర్చేజ్ చేయలేదని ఉంది. ఇప్పుడు తనకి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కొత్తగా పర్సన్ ఎంటర్ అయ్యేటప్పుడు బై యూజింగ్ ఓఎస్ఎం వ్యాలెట్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఎంటర్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా మనం యూజింగ్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో నుంచి ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఇక్కడ బై యూజింగ్ టాప్అప్ అండ్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో ఆల్రెడీ ఇతనికి బై యూజింగ్ టాప్అప్లో అమౌంట్ కొంత ఉంది కదండి. సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో కొంత అమౌంట్ ఉంది కాబట్టి ఇక టాప్అప్ అమౌంట్లో ఏమైనా ఉందండి. టాప్అప్ వ్యాలెట్లో ఆల్రెడీ కంపెనీ $20 ఇచ్చిందండి. ఇప్పుడు ఓఎస్ఎం వ్యాలెట్లో ఆల్మోస్ట్ $18 ఉన్నాయండి. దానిలో నుంచి సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో $7 ఉన్నాయి. ఈ మూడాట్లకి ఎలిజిబుల్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది మీరు కరెక్ట్గా చూడండి, లాస్ట్ వస్తుందండి. చూడండి యూజింగ్ టాప్అప్ అమౌంట్ అంటే యూజింగ్ టాప్అప్ అమౌంట్, సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ అమౌంట్ మనకి ఈ రెండాట్లకి మొత్తం మూడాట్లకి ఎలిజిబుల్ అయ్యారు. దీని మీద క్లిక్ చేయాలండి. అప్పుడు ఓకే లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా ఉండేటప్పుడు ఈ రెండు కాకుండా లాస్ట్లో ఉంది కదండి, ఈ లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అతనికి బై యూజింగ్ ఓఎస్ఎం అండ్ సబ్స్క్రిప్షన్ వ్యాలెట్ అంతా కూడా ఓకే సక్సెస్ఫుల్ అయిపోయిందండి. చూసుకున్నారా, ఈ విధంగా మనకి టాప్అప్ వ్యాలెట్ వచ్చి 0 అయిందండి. ఇక్కడ $20 ఉండే 0 అయ్యాయి. ఇక్కడ చూసారా చెప్పాను $5.6 అనేది కట్ అయ్యిందండి ఇక్కడ. ఎందుకంటే అతనికి ఆల్మోస్ట్ $5.6 దీనిలో కట్ అయింది. ఓఎస్ఎం వ్యాలెట్లో నుంచి ఆల్మోస్ట్ మీరు చూసుకో $6.4 అని కట్ అవ్వడం జరిగిందండి. అంటే మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క లీడర్ కూడా మనకి వ్యాలెట్లో అమౌంట్ వచ్చి ఓఎస్ఎం వ్యాలెట్లో 20% అని $32కి 20% అండి ఇస్తుంది కంపెనీ. అంటే 20% అనేది $6.4 అనేది మీకు కట్ అవ్వడం జరుగుతుందన్నమాట మీ ఓఎస్ఎం వ్యాలెట్లో ఉన్నట్టు చూసుకోండి, ఓకేనా. అలాగే టాప్అప్ వ్యాలెట్లో అనేది మీ $20 అయితే $20కి తగినట్టుగా మనం చూసుకోవాలి. 16 అయితే $16 తగ్గినట్టయితే మళ్ళీ దానికి యాడింగ్గా చేసుకోవాలి $12. సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో అతనికి ఆల్రెడీగా మన $7 ఉండేవి కాబట్టి ఇక్కడ చూసారా $5.6 అంటే $1.40 అనేది 1.40 అంటే మనకి ఆల్రెడీగా ఉండడం అనేది జరిగిందండి. ఈ విధంగా ఇతనిది టాప్అప్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ సబ్స్క్రిప్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. చూసారా ఇన్వాయిస్ యాక్టివేషన్ ఈ విధంగా మీరు లాస్ట్లో చెక్ చేసుకోవాలండి. December 1 చూసారా 2020 జస్ట్ ఇప్పుడేనండి 12:42 అంటే మనకి ఇప్పుడే AM యాక్టివేషన్ అయిపోయిందండి. $32 టైం కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్క 120 డేస్ ఇతనికి ఈ రోజు నుంచి వ్యాలెట్ అనమాట కంటిన్యూ అవుద్ది అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే ట్రాన్సాక్షన్స్ అనేది ప్రతి ఒక్క లీడర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకునే విషయాలు ఏంటంటే, ఎవరైనా సరే కొత్తగా ఎంటర్ అయినట్లయితే కొత్త పర్సన్స్కి సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో అమౌంట్ 2600 రూపీస్ అనేది మీరు తీసుకోండి. కొత్తగా జాయిన్ అయిన పర్సన్కి 2600 రూపీస్ తీసుకుంటే ఇక్కడ $32 అనేది రావడం జరుగుతుంది.
అది మీ వ్యాలెట్లో నుంచి వాళ్ళకి న్యూ జాయినింగ్ అనేది చేయడం అనేది ఎలాగని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ మీరు ఖచ్చితంగా ఇక టాప్ అప్ వ్యాలెట్ వచ్చి $16 అంటే 2400 రూపీస్లో ఎవరైనా విత్డ్రాల్ కానీ పిన్ జనరేషన్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి $16 రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా $16తో పాటు వాళ్ళకి ఓఎస్ఎం వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ఎన్ని $6.4 కానీ ఉన్నట్లయితే వాళ్ళు అదనంగా మళ్ళీ అంటే $16 అంటే $9.6 అనేది అమౌంట్ $780 అంటే 780 రూపీస్ అనేది మీరు కలెక్ట్ చేసుకోండి. ఎవరికండి? $16 వచ్చిన వారికి. అలాగే $20 వచ్చాయనుకోండి, అంటే ఇప్పుడు వరకు జాయిన్ అయిన తర్వాత ఒక్క విత్డ్రాల్ కూడా పెట్టకుండా 2400 రూపీస్ బిలో ఉన్నవారు ఒక్క విత్డ్రాల్ కూడా పెట్టకుండా ఉండే వాళ్ళకి $20 ఇక్కడ వస్తాయండి. ఫస్ట్ మీకు చూపించాను. ఆ $20లో మీరు కంపెనీ ఏం చేస్తుందంటే $20 ప్లస్ వ్యాలెట్ ఓఎస్ఎం వ్యాలెట్లో ఉన్న అమౌంట్లో $6.4 అనేది యాడ్ అవుతుంది. అంటే $26.4 అని టోటల్గా రావడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఏదైతే ఉందో $5.6 బ్యాలెన్స్ అంటే సుమారుగా $455 అంటే $460 అనేది మీరు $455 అనేది ఫోన్పే గూగుల్ పే చేసి యాక్టివేషన్ అనేది వాళ్ళకి $6 లేదా పంపించడం అనేది వాళ్ళ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మీరు చేయాలండి. అయితే ఇంకొక పాయింట్ అండి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క లీడర్ కూడా ఈరోజు నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా డాలర్లు సబ్స్క్రిప్షన్ వ్యాలెట్లో తెప్పించుకోవాలని చాలా కష్టం అండి. అందుకే మీ కింద టీము ఎవరైతే ఉన్నారో కొత్తగా జాయిన్ అయిన వారి కింద 2600 రూపీస్ తీసుకోండి $32 న్యూ జాయినింగ్కి. అలాగే ఎవరైతే మళ్ళీ $2400 పైబడి ఎవరైతే ఉన్నారో వ్యాలెట్లో అమౌంట్ వాళ్ళకు ఉంటే 20% అంటే 6.4% ఆల్మోస్ట్ కంపెనీ ఇస్తుంది కాబట్టి $25.6 అనే వాళ్ళకి ఉండాలి కాబట్టి యాక్టివేషన్ చేయడానికి. ఇది ఎవరికంటే 2400 రూపీస్ అబవ్ వాళ్ళకండి. గుర్తుపెట్టుకోండి, 2400 రూపీస్ అబవ్ వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. $2080 అని 2080 రూపీస్ అమౌంట్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి $25.6 అనేది వాళ్ళ ఐడికి అని ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ వాళ్ళ ఐడిను వాళ్ళ పేరు ఒకటి చాలండి, వాళ్ళ పాస్వర్డ్లు అన్ని అవసరం లేదు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది అలా చూపించండి, ఎలా టాప్అప్ చేసుకోవాలి, ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది నా వీడియో వాళ్ళకి సెండ్ చేయండి. సెండ్ చేస్తే నీట్గా వాళ్ళందరూ కూడా చేసుకుంటారండి. ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైన్ లీడర్స్ ఉంటారండి. ఇంటర్నేషనల్ ప్లాన్ అనేది యాక్టివేషన్ అవ్వడం చాలా ఈజీగా ఉందండి. ఓకేనా? ఇది ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ట్రాన్సాక్షన్ కూడా మన డాలర్స్ అనే ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో కూడా మీకు ఆల్రెడీగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా మీరు అందరూ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్ చివరిగా ఒక మాట చెప్తున్నాను, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, మీ టీం అందరికి కూడా. ఎందుకంటే కొత్తగా జాయిన్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియచేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై హింద్ ఫ్రెండ్స్.